లేకుండా చేశాడు. నా నోరు నొక్కేసి అయ్యో, నీకు మళ్ళీ ఆ సంఘటనని గుర్తు చేసి బాధ పెడుతున్నానా అమ్మా? లేదమ్మా, అతనెవరో తెలీదు. నేను అతనికి ఏ రోజు మెసేజ్ చేయలేదు. అతనేమో అలా సృష్టించి చాలా తప్పు చేశాడు. చివరికి అతను నా దగ్గరకు వచ్చి చనిపోయాడు. అవును, నువ్వతన్ని సీసాతో కొట్టావు. ఆ తర్వాత నువ్వు పడిపోయావు. ఆ తర్వాత మరో వ్యక్తి ఎవరో అతన్ని చంపేసి నీ మీద నింద వేయాల్సిన అవసరం ఏంటి? నా అనుమానం అంబికమ్మ మీదే. కానీ ఈ విషయం మీకెవరికీ చెప్పలేను. ఎందుకంటే ఈ విషయం విహారీ గారికి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి. అందుకే నాలోని ఈ అనుమానాన్ని దాచుకుంటాను. నువ్వతన్ని సీసాతో కొట్టావు. ఆ తర్వాత నువ్వు పడిపోయావు. ఆ తర్వాత మరో వ్యక్తి ఎవరో అతన్ని చంపేసి నీ మీద నింద వేయాల్సిన అవసరం ఏంటి? అవును, అసలు లక్ష్మి మీద అంత పగ పెంచుకుంది ఎవరు? ఎవడో ఒకడు లక్ష్మి దగ్గరకు వస్తున్నాడని కనిపెట్టి చాలా తెలివిగా ఈ పని చేశారు. లేక లక్ష్మి అతను పడిపోవడం చూసి ఆ మూడో వ్యక్తి వచ్చి అతన్ని చంపి ఆ నిందను లక్ష్మి మీద వేశారా? ఇంత ప్లాంట్గా స్కెచ్ వేశారంటే లక్ష్మిని చాలా క్లోజ్గా ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. లేకపోతే మన ఇంట్లోనే లక్ష్మికి శత్రువులు ఉన్నారా?